వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో మరోసారి విద్వేష దాడి కలకలం రేపింది. శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్లో సిక్కు విద్యార్థిపై జరిగిన దాడి తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటనలో బాధితుడిని హిందువుగా భావించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. యూనివర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం విద్యార్థినిని నేలపై పడదోసి అతడి తలపాకను బలవంతంగా తీసి చింపేశారు. దాడి సమయంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే నిందితులు యూనివర్సిటీ విద్యార్థులు కారని ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను కొలీజన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా యువజన విభాగం తీవ్రంగా ఖండించింది. బాధితుడికి సిక్కు సమాజానికి సంఘీభావం ప్రకటిస్తూ ఇది హిందూ వ్యతిరేకతకు మరో ఉదాహరణగా అభివర్ణించింది. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. యూనివర్సిటీ అధికారులు కూడా ద్వేషపూరిత దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. అమెరికాలో విద్యా సంస్థల్లో భద్రత, మత సామరస్యంపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.